పోయినోళ్ళందరూ మంచివాళ్లే అనేలా రవితేజ సోదరుడి మరణం ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అందరి మదిలో కదలాడుతూనే ఉంది. దానికంటే ఎక్కువగా హీరో రవితేజ తన తమ్ముడు భరత్ అంత్యక్రియలకు ఎందుకు రాలేదు, అతని ఫ్యామిలీ భరత్ ని కడసారి ఎందుకు చూడలేదు అనేది ఓ మిస్టరీగా మిగిలింది. చివరకు రవితేజ దీనిపై ఓ పత్రికకు వివరణ ఇచ్చారు. మా తమ్ముడి మరణం తనను తన ఫ్యామిలీని కొంగదీసిందని, 4 రోజుల క్రితం వాడి బర్త్డే రోజున వాడిని కలిశాము అంటూ మా ఫ్యామిలీ మొత్తం తన చేత కేక్ కట్ చేయించి చాలా సంతోషంగా గడిపామంటూ రవితేజ చెప్పారు. తమ్ముడి మరణ వార్త విని అమ్మ కుప్పకూలిపోయింది అంటూ వారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం వల్ల చివరి చూపుకు కూడా వారు రాలేకపోయారంటూ చెప్పారు రవితేజ. మా అమ్మ మా ముగ్గురు అన్నదమ్ముల్లో భరత్తోనే ఎక్కువ సరదాగా ఉంటుందని, దీంతో భరత్ లేడని తెలిసి ఆమె ఏడుస్తూ ఉండిపోయిందంటూ చెప్పారు. నా తమ్ముడిని నేను అటువంటి పరిస్థితుల్లో చూడలేను, అందుకే రాలేదు. తమ్ముడు రఘుని నేనే అక్కడకు పంపి కార్యక్రమాలు చేయమన్నాను. వాడు లేకపోవడం మా ఫ్యామిలీ చేసుకున్న దురదృష్టం. కలిసి ముగ్గురం పెరిగాం, నాకు ఎంతో బాధగా ఉంది వాడు మాలో లేనందుకు అంటూ రవితేజ బాధపడ్డారు. సోషల్ మీడియా ప్రచారం తమ ఫ్యామిలీని మరింత కొంగదీసిందంటూ వెల్లడించారు రవితేజ. తాను ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోయినా వెళ్ళనని, తనకు ఆ ధైర్యం లేదంటూ చెప్పారు రవితేజ. అలాంటిది తన తమ్ముడిని ఆ పరిస్థితుల్లో ఎట్లా చూడగలనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భరత్ ఫోటోని టీవీల్లో కూడా చూడలేదంటూ తన బాధను వెళ్లగక్కారు. నా తమ్ముడిని కడసారి అలా చూడలేకపోయానని బాధతో ఈ విధంగా రవితేజ పత్రికకు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.